చాలా యాక్టివ్గా ఉంది. చాలా ఐపీఓస్ మనకు రాబోతున్నాయి. ఆల్రెడీ రెండు ఇష్యూస్ మార్కెట్లో ఉన్నాయి. రేపు ఓలా ఎలక్ట్రిక్ ఓపెన్ కాబోతోంది. ఆ తర్వాత యూనికామర్స్, బ్రెయిన్ బీస్, ఇలా చాలా కంపెనీల ఐపీఓస్ మనకు కనిపిస్తున్నాయి. సో ఏంటి బాంబేలో ఎలా ఉంది బజ్ ఐపీఓ మార్కెట్ సంబంధించి? వసంత్ గారు, ఐపీఓ కనుక చూస్తే వసంత్ గారు మంచి స్ట్రాంగ్ మొమెంటమే కనపడుతుంది వసంత్ గారు. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే వసంత్ గారు, రీసెంట్ గా మనం లాస్ట్ ఒక 5-6 months ఐపీఓస్ కనుక చూస్తే వసంత్ గారు, వాటి యొక్క రిజల్ట్స్ కూడా బాగానే వచ్చినాయి వసంత్ గారు. ఎక్కడ డిసప్పాయింట్మెంట్ రాలేదు. మనం చూసినట్లయితే ఎక్సికామ్ లాంటి ఐపీఓస్ బాగా పెర్ఫార్మ్ చేసి ఇన్ఫాక్ట్ 2-3x రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసేసి జ్యోతి సిఎన్సీ లాంటి ఐపీఓస్. సో సెలెక్టివ్ ఐపీఓస్ లో వసంత్ గారు ఐపీఓ మార్కెట్ లో కూడా స్ట్రాంగ్ గా ఉంది. ఈ ఏడాదిలో ఒకసారి మనం చూస్తే 2024లో 44 ఐపీఓస్ వచ్చాయి ఇప్పటికి. వీటిల్లో 35 ఐపీఓస్ లాభాల్లో, ఇప్పటికీ లాభాల్లో ఉన్నాయి. లిస్టింగ్ గెయిన్స్ 35లో కనపడింది. 4 ఐపీఓలు లాస్లో. అండ్ నిన్నటి వరకు చూస్తే 30 ఐపీఓలు ఇప్పటికీ కూడా ఇంకా లాభాల్లోనే కొనసాగుతున్నాయి. 9 ఐపీఓల్లో నష్టాలు కనిపిస్తున్నాయి. సో ఒక మంచి పెర్ఫార్మెన్స్ గానీ దీన్ని భావించవచ్చు, అంతే కదా? కరెక్ట్ వస్తుంది గారు, చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ వస్తుంది గారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 80% ఐపీఓస్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ అనమాట. డిస్పైట్ ఆఫ్ ద వాల్యుయేషన్ మ్యాట్రిక్స్ కూడా చూసినట్లయితే కొంచెం మంచి ఫెయిర్లీ వాల్యూడ్ జోన్ లోనే ఐపీఓస్ ని అండర్ ప్రైస్ చేయకుండా హైయర్ ప్రైస్ లోనే చేయడం జరిగింది. కానీ డిస్పైట్ ఆఫ్ దట్ మార్కెట్స్ లో ఇంత బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుందంటే ఆ బిజినెస్ లో స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఉంది వస్తుంది గారు, విజిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది గారు, మనం ఒకటి గమనించాలి. కొత్త బిజినెస్ మోడల్స్ ఐపీఓ మార్కెట్ లోకి వస్తున్నాయి. అది ఇన్వెస్టర్స్ అర్థం చేసుకోవాలి. మనకి నెక్స్ట్ వచ్చేసేసి ఓలా ఉంది, నెక్స్ట్ హుండై ఐపీఓ. దీస్ ఆర్ ద లార్జ్ బిగ్ ఐపీఓస్ అనమాట. మనకి ఓఈఎంస్ లో హుండై ఒకటి జాయిన్ అయితే మనం నార్మల్ గా ఎప్పుడు ఓఈఎంస్ అంటే టాటా మోటార్స్, మారుతి, లేకపోతే M&M అనుకుంటాం. నెక్స్ట్ హుండై జాయినింగ్ ఈ బ్యాండ్ వ్యాగన్ అనమాట. సో నెక్స్ట్ ఈ జర్నీ అనేది చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది వస్తుంది గారు. సెలెక్టివ్ గా ఈ ఐపీఓస్ కూడా అర్థం చేసుకుంటే కనుక ఈ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్ లో, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ థీమ్స్ లో ఇప్పుడు వచ్చే ఐపీఓస్ ను కూడా అర్థం చేసుకుని వస్తుంది గారు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్. అకౌంట్స్ కి నిన్నటి వరకు 4.5 times సబ్స్క్రిప్షన్ వచ్చింది. బహుశా 25-30 times సబ్స్క్రైబ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ మధ్య వచ్చిన వాటిలో శాన్స్టార్ 83 times సబ్స్క్రైబ్ అయింది. బన్సాల్ వైర్ ఇండస్ట్రీస్ 63 times అయింది. ఎంక్యూర్ ఫార్మా 67.8 times సబ్స్క్రైబ్ అయింది. అండ్ మంచి లిస్టింగ్ గెయిన్స్ కూడా వచ్చాయి. ఫర్ ఇన్స్టాన్స్ ఎంక్యూర్ 1000 రూపీస్లో ఇష్యూ చేస్తే ఇప్పుడు 1305, 30% ప్రాఫిట్లో కనిపిస్తుంది. బన్సాల్ వైర్ 37%, శాన్స్టార్ ఈ ఐపీఓ కూడా 25% లాభంలో కనిపిస్తుంది ఇప్పటికీ కూడా. ఒక మంచి పెర్ఫార్మెన్స్. బన్సాల్ వైర్స్ రిజల్ట్స్ బాగా వచ్చాయి. గుడ్. సో ఇది మన మార్కెట్లో మెచ్యూర్ అవుతున్నాయంటానికి, అంటే ఏదో ప్రమోటర్లు రావడం, గ్రీడీగా ఉండడం, ఆ దశ మనకు పేటీఎం, జొమాటోతో అయిపోయింది. అక్కడ నుంచి కూడా కొంచెం బాగుపడింది ప్రైమరీ మార్కెట్ అని కూడా అనుకోవచ్చు. సో గుడ్ డెవలప్మెంట్ ఓవరాల్గా అండి. మార్కెట్ ఏ పరిణామాలు మనం చూసినా కూడా, ఇంక్లూడింగ్ రీసెంట్ F&O, ఈ టింకరింగ్, ఇవి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మంచిగా చక్కటి పరిణామాలుగానే మనకు పరిణమిస్తూ ఉండడం ఒక మంచి అంశం మార్కెట్లకు సంబంధించి. ఈ బుల్ మార్కెట్లు కొనసాగుతాయి అనుకోవడానికి. ఎందుకంటే గ్రీడీగా ఉండే ప్రమోటర్లు వచ్చేసి, ఐపీఓలు వచ్చేసి అవన్నీ మార్కెట్లో ఇన్వెస్టర్లు నష్టపరిస్తే ఓవరాల్గా బంగారు బాతుని కోసేసుకున్నట్లే అవుతుంది. సో గుడ్ టైమ్స్ ఆర్ అహెడ్ ఫర్ ది మార్కెట్స్. స్టే ఇన్వెస్టెడ్. డిప్స్ని కొనుగోలుకు అనుకూలంగా చేసుకోండి. మంచి ఐపీఓలు వస్తే అప్లై చేయండి. లిస్టింగ్స్లో కొంచెం సబ్డ్యూడ్ లిస్టింగ్స్ మంచి ఐపీఓ ఉన్నప్పుడు అక్కడ కూడా మళ్ళీ ఫ్రెష్గా కొనుగోలు చేయండి. ఇలా మనం మార్కెట్ జర్నీని కొనసాగించవచ్చు.